ఇక మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి అంట. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు 1-2 రోజుల్లో ప్రకటన. అరే సిగ్గుండా అదే ఈనాడు ఏమిటి ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఇట్లనే ఏం రాశారు నిన్నటి రోజున అనుకుంటా, నిన్నటి రోజునైనా పేపర్ నేను చూపిస్తాను. నేను ఇలా తప్పుడు వార్తలు ఎట్లా ఉంటాయో నిన్నటి రోజు పేపర్ చూస్తే మనకు అర్థమవుతుంది ప్రజలారా. ఇగో వీళ్ళ తప్పుడు వార్తలు ప్రాపగండ. కారు దిగేస్తున్నారు ఇక చూడండి ఎవరెవరు అని. కారు కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు, కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశము, కడియం శ్రీఆర్తో టచ్లోకి కాంగ్రెస్, కడియం చేరితే వరంగల్ లోక్సభ టికెట్, తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫర్. ఏమని రాసి నిన్ననే రాసిరు. ఇది ఎంత తప్పుడు వార్తనో ఇవాళ ఈ వార్త కూడా గంతే అన్నమాట. ఈ వార్త కూడా గంతే అన్నమాట. మల్కాజ్గిరి అభ్యర్థిగా మర్రి జనార్దన్ రెడ్డి కాలు పట్టుకోవడం తక్కువైందంట రేవంత్ రెడ్డి. నువ్వు వస్తావా రావా అని చెప్పేసి ఒకటే బతిమలాడు. నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోతే నీ దందాలు మూసేస్తా, నీ దందాల మీద అది చేస్తా అని ఒక కాలు పట్టుకోవడం ఒకటే తక్కువ ఉంది జనార్దన్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఆయనేం దేక్తలేడంట. నువ్వేం చేసుకుంటూ చేసుకోపోరా భయ్, ఏం నాకు ప్రాబ్లం ఏం లేదని. ఇక ఇప్పుడు అట్లా కాలేలు పట్టుకుని వస్తలేడని చెప్పేసి ఇప్పుడు ఇట్లా వార్తలు రాపిస్తా ఉన్నాడు. ఎందుకంటే బదనాం చేయాలి కదా. ఇవన్నీ బ్రోకర్ పత్రిక ఇది ఆంధ్రజ్యోతి అనేది, పెద్ద బ్రోకర్ పత్రిక. బజార్లో పెడితే పావులకు అమ్మడవని పత్రిక. ఈ పత్రికలో ఇట్లాంటి వార్తలు రాపిస్తాడు. నిన్న కూడా రాసిరుగా కడియం శ్రీఆర్ చేరుతున్నాడని. ఏమైంది? సో అట్లా అన్ని తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు అనమాట జనాల నుంచి అది చేయడానికి.